నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. గారిని ఎలా ఒప్పించారు? అది దట్ వాజ్ ఆల్సో బేస్డ్ అయిన తమిళ్ ఫిల్మ్ అండి సార్. శోభన్ బాబు గారికి. డెఫినెట్గా ఆయనకి పెద్దరికం ఉంది ఆ సినిమాలో. అవును, ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్ అండి. నేను హీరోగానే ఉంటాను అనేది నాకు తెలియదు. మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, నువ్వు నాకు నచ్చేవారు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి శోభన్ బాబు గారు అయితే ఎట్లా ఉంటుందని కూడా ఒక ఆలోచన వచ్చింది మాకు మధ్యలో. ఓకే, బిగినింగ్ స్టేజెస్లో టూ ఎర్లీ, అప్పటికి టోటల్ డైలాగ్ వర్షన్ అన్నీ అవలా. క్యాజువల్గా వాకప్ చేస్తే వెంకటేష్కి ఫాదర్, ఐ మీన్ హీరోయిన్ ఫాదర్గా అనేది ఆయన చేయటం ఇష్టం లేక ఆ రోజుల్లో ఆయన చాలా చాలా ఎగ్జార్బిటెంట్ అమౌంట్, ₹1 2 కోట్లు అయితే చేస్తానని నేను చేయను అని చెప్పడానికి ఇండైరెక్ట్గా చెప్పడం అనేది వినపడింది నాకు. నేను కన్ఫర్మ్ చేసి చెప్పడం కాదు ఇది. సో ఆయనకి ఇష్టం లేనప్పుడు మనం సార్, ఆయనకి ఇష్టం లేదు, అదే హీరోగానే ఉంటాను. బలరామ కృష్ణుల్లో ఆయనకి చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. ఓకే, ఎందుకంటే ఆ ప్రాసెస్లో ఇప్పుడు నన్ను విమర్శించం గారు ఎన్టీ రామారావు వాళ్ళు ఆయన అప్పటికప్పుడు చేసిన కాఫీ ఇచ్చి తర్వాత గారెలు, చికెన్ కర్రీ లాంటివి పెట్టి ఆ సినిమా రిలీజ్కి ఆయన ఖర్చుతో ½ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మాకు చెప్పకుండా ఆంధ్రజ్యోతిలో. శోభన్ బాబు గారు అంటే డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు, అట్లాంటివన్నీ వినబడతాయి బయట. ఆ రోజులోనే ₹37,000 ఎంత, 37,500 అనుకుంటా నాకు గుర్తుండి. అంటే అంతగా ఇష్టపడ్డారు ఆ సినిమాని, ఆ క్యారెక్టర్ని. బహుశా మిగతా ఈ క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా నేను ఉండటం ఇష్టం లేదనేది ప్రాబ్లీ హీ నెవర్ కేమ్ అక్రాస్ సచ్ ఏ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఓకే, అందులో ముగ్గురు బ్రదర్స్, రాజశేఖర్ గారిది ఎంత ఇంపార్టెంటో, జగత్ బాబుది ఎంత ఇంపార్టెంటో, శోభన్ బాబు గారిది. ఎవ్రీబడి కెన్ క్లైమ్ దట్ దే ఆర్ ది హీరోస్ ఆఫ్ ది మూవీ. సో ఓవరాల్గా ఇట్ ఈస్ ది వాట్ యు కాల్ దేర్ ఆర్ 3 ఆర్టిస్ట్ ఇన్ దట్, 3 హీరోస్ ఇన్ దట్. సో అంటే నేను అడగడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో మీకు గుర్తుంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఆ పెన్నం పెట్టే దగ్గర ఆ తల్లిదండ్రులు పెట్టిన ఆ పెన్నాన్ని గోడ మీద నుంచి అలా దోసేయడము, తమ్ముడిని విపరీతంగా ద్వేషించడం, బట్ తమ్ముడు మంచోడని మనకి సీన్లు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాయి అనమాట. అన్న మంచోడే కానీ అన్నకు నిజం తెలియదు. సో అక్కడక్కడ నెగిటివ్ టచ్ పడుతూ పోతూ ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్, శోభన్ బాబు క్యారెక్టర్కి. సో నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు శోభన్ బాబుకి విపరీతమైన అభిమాని. ఓకే, శోభన్ బాబు గారి గురించి అన్నీ తెలుసుకుంటా వస్తా. ఈయన అన్నిట్లో హీరోగానే ఉంటాను, ఎక్కడా నేను కాంప్రమైజ్ అవ్వనని చెప్పిన ఆయన ఈ సినిమా ఎలా చేశారు అబ్బా నెగిటివ్ టచ్ ఉంది చిన్నప్పటి నుంచి డౌట్ నాకు. సో అది పక్కన పెడతా సార్, మీకు ఇందాక చెప్పాను ఆ సినిమా బలరామ కృష్ణుడు మాకు ఉంది, ఐడ్రీమ్కి డిజిటల్ రైట్స్ మా దగ్గరే ఉన్నాయి. చరణ్ పాండ్యన్ అని ఆ సినిమా అండి అది. సార్ మా చైర్మన్తో మీకున్న అనుబంధం ఏంటి సార్? వాసు గారు ఇప్పుడు ఈనాటి మనిషి గారు నాకు సంబంధించి అమెరికాలో ఆయన ఉండగా ఈ సినిమాల డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఆయనే చేసేవాళ్ళు. నువ్వు నాకు నచ్చావు, ఆయనకు ఇంకో పార్ట్నర్ కూడా ఉండేవారు. సో ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నన్ను కలవటానికి ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయనకున్న పనులన్నీ పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు జరుగుతున్న సినిమా కథ చెప్తా ఉండేవాడు. దట్స్ ది కైండ్ ఆఫ్ ఇంటిమసీ వీ హ్యాడ్. అంటే మీరు ట్రావెల్ అయిన మనుషులు ఉన్నారు కదా సార్, ఇప్పుడు సిరివెన్నెల గారు కానీ ఇప్పుడు మీలాంటి వ్యక్తులు కానీ మా చైర్మన్ గారికి ఎందుకో మీ బ్యాచ్ అంటే ఒక రకమైన తనికెళ్ళ భరణి గారు కానీ ఒక రకమైన విపరీతమైన అభిమానం అనమాట. ఇప్పుడు సిరివెన్నెల గారి మీద మా దగ్గర ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఉంది, ఒక 30-40 ఎపిసోడ్లు ఆయన మీదే చేసిన ప్రోగ్రామ్ ఉంది. అండ్ మీతో జర్నీ గురించి ఇంటర్వ్యూ ముందు సార్ నాకు చెప్పారు, చాలా జాగ్రత్తగా చూసుకోరాజా, ఇంటర్వ్యూ ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ వచ్చిన వ్యక్తి మాత్రం నా స్నేహితుడు, చాలా కంఫర్ట్గా ఉండాలి తను. వెంకటేష్ లేక మీరు చెప్తుంది చంద్రమోహన్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి నా వాళ్ళని గొడవ నువ్వు బాగుపడతావు లేదో నాకు తెలియదు కానీ నీ వల్ల మా ఇద్దరి మధ్య. నైస్ పర్సన్. అండ్ సార్ మీరు మిగతా దర్శకుల విషయానికి వస్తే ఈవీవి గారితో ట్రావెల్ అయ్యారు, ఒక సినిమా చేశారు పిల్ల నచ్చింది. ఈవీవి గారితో ట్రావెల్ అయినప్పుడు అంటే ఈవీవి గారు మంచిగా కామెడీ రాస్తారు, చేస్తారు, కామెడీ పరంగా ఎంతో. బట్ ఈవీ మీద ఒక రకమైన మార్క్ ఉండేది, కొంచెం బూతూ ఉంటుంది ఆయన సినిమాల్లో, ఆయన డైలాగుల్లో అని చెప్పేసి. అది మీకు ఇబ్బంది అవ్వద్దని ఎప్పుడు ఆలోచించలేదు ఆయనతో ట్రావెల్ అయ్యేటప్పుడు? పిల్ల నచ్చిందిలో అట్లాంటి సమస్య రాలేదు నాకు తెలిసి. అట్లాంటి అవును అది కొంచెం పెట్టే తప్పు లేదండి. వీ హ్యావ్ టు క్యాటర్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. మీరు ₹100 టికెట్ ఒక్కళ్ళనే ఆలోచించుకుంటే ₹10 టికెట్ వాళ్ళని కూడా చూడాలి కదా మనం. సో వాళ్ళకి కావాల్సింది కూడా కొంత ఎంతో కొంత. అవును, అంటే మరీ అసభ్యంగానే కాకుండా
హద్దు మేరకోకుండా చేస్తే తప్పు లేదండి. సో ఈ సత్యనారాయణ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, సార్ హూ యూస్ టు ట్రావెల్ వెల్ అండ్ బహుశా ఉంటే మరిన్ని సినిమాలు చేయగలిగి ఉండేవాడేమో ఆయనతో. ఆయన కూడా తొందరగానే పాపం. యా. అండ్ ఈవీవి గారి విషయానికి వస్తే సార్, వాళ్ళ ఇద్దరు పిల్లలతో మీరు ఎప్పుడు సినిమాలు చేయాలని కానీ లేకుంటే ఆ ట్రావెల్ అవ్వాలని ఎప్పుడు ప్రయత్నించలేదా? అట్లా స్పెసిఫిక్గా ఒక ఆర్టిస్ట్తో చేయాలని ఇదివరకు ఎప్పుడు అనుకునేవాడు కదా. రామ్తో స్టార్ట్ చేసిన తర్వాత రామ్తోనే చేశాను. అంతకుముందు ఇప్పుడు రామ్తో చేసినప్పుడైనా కానీ ముందు కథ ఏంటని డిసైడ్ చేసుకుని దీనికి ఎవరైతే బాగుంటారు డైరెక్టరు, ఆర్టిస్టులు ఎవరైతే బాగుంటారు అట్లా అప్రోచ్ అయ్యామండి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చే గురించే మాట్లాడుకుంటున్నావు. ముందు ఈ ఒక్క విషయంలో త్రివిక్రమ్ భాస్కర్తో ట్రావెల్ అవ్వాలి. అది వెంకటేష్ అవుతారా, ఇంకొకళ్ళు అవుతారు అప్పటికి లేదు. నువ్వే కావాలి ముందు తీసుకున్నారని మేము ముగ్గురం కలిసి పనిచేయటం. అట్లాగే నేను ఒక సినిమా 93లో ఒక సినిమా చేసిన తర్వాత నిర్ణయించుకుంది, ఇంకెప్పుడు హీరోల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన కథ చేయడం కాదు. ముందు నీకు నచ్చిన కథతో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి ఇష్టమైతే చెయ్యి. ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా? దెర్ వాజ్ సర్టన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఒక హీరో ఇట్లా మార్పులు చేయమనంటే తన క్యారెక్టర్కి సంబంధించి తన ఒక్కనే చూసుకుంటాడు. నా బాధ్యత అందరు ఆడియన్స్ని చూసుకోవాలి. ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద హోల్ ఫిలిం. సో అట్లా కొన్ని పొరపాట్లు చేశాను అనిపించింది అంతకుముందు గతంలో. ఓకే. సో హీరో కోసమే నేను మార్చాను, అది తప్పు చేశాను కదా, అట్లా చేయకూడదు కదా. సో అప్పటి నుంచి నేను తీసుకున్న నిర్ణయం కథ ప్రకారం దీనికి ఎవరైతే డైరెక్టర్ బాగుంటాడు, ఎవరైతే ఆర్టిస్టులు బాగుంటారు, ఇందులో మార్పులు చేర్పులు ఇన్వాల్వ్ అయి చేస్తే ఓకే అండి, ఇంటర్ఫీర్ అయి చేస్తే నేను చేయలేను. దిస్ వాజ్ మై జర్నీ, దిస్ హ్యాస్ బీన్ మై జర్నీ సార్. అండ్ ఇప్పుడు మీరు ఇందాక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు సార్, సక్సెస్ల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము, సక్సెస్ కాని సినిమాల గురించి తక్కువ మాట్లాడుకుంటామని. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో సెగ్మెంట్ వచ్చేసి ఆ సక్సెస్ మూవీస్ గురించే. నువ్వే కావాలి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను సార్. నేను నువ్వే కావాలి ఒక రీమేక్ మూవీ, మీరు కథ చూశారు, మీరు సినిమా చూసుకున్నారు, మీకు కథ నచ్చింది. అక్కడి నుంచి ఆ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది, ఎవరెవరు ఎలా వచ్చి చేరారు, నాకు కాస్త డీటెయిల్గా కావాలి సార్. నువ్వే కావాలి అనేది దాంట్లో పాయింట్ నచ్చిందండి, స్నేహానికి ప్రేమకి ఉన్న డిస్టింక్షన్. సో అది చూసిన తర్వాత నాకు ఇమీడియట్గా దీనికి న్యాయం చేయగలిగిన వ్యక్తి విజయ్ భాస్కర్ అనిపించింది. అసలు వేరే ఎవరు మైండ్లో లేరు నాకు. అక్కడ ప్రివ్యూ వేసుకున్నాం మేము దేవి శ్రీదేవిలో, నాతో పాటు మా తమ్ముడు మురళి గారు, మేము అందరం కలిసి చూసాము. ఇంటర్వెల్ దగ్గరే వాళ్ళ అభిప్రాయం చెప్పకపోతే ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అన్న, ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ మై డెసిషన్. దే రియలీ లవ్డ్ ఇట్. బట్ నేను నిర్ణయించుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అనే ఉద్దేశంతో సినిమా చూసిన తర్వాత ఎవరితో ఏం చెప్పాలా. ఆ నైట్ భాస్కర్కి ఫోన్ చేశా, భాస్కర్ మనం సినిమా చేయబోతున్నాం అని. అంతే, అంతవరకే చెప్పాను నేను. సో ఆ తర్వాత రైట్స్ ఎక్వైర్ చేసుకోవటం ప్రాసెస్లో దీన్ని ఎవరితో చేద్దాం కొంతమంది వ్యక్తులను అప్రోచ్ కావటం, కొంతమంది నన్ను అప్రోచ్ కావటం జరిగింది. అందరికీ అది రాసిపెట్టి ఉంటుంది, దెర్ ఇస్ ఎ డెస్టినీ. సో అల్టిమేట్లీ కొత్త వాళ్ళతోనే చేద్దామని నిర్ణయించుకోవటం, రామోజీరావు గారి దగ్గర ఆయన కలవటం, ఆయన ఈ బడ్జెట్ వరకు శాంక్షన్ చేయటం, అప్పుడు తరుణ్ని రూపింగ్ చేయటం. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ, తరుణ్ కాకుండా ముందుగా అనుకున్న హీరో ఎవరైనా ఒక పేరు చెప్పగలరా? అంటే మనం అనుకోవడానికి చాలా ఉన్నాయండి. మహేష్ బాబు చేస్తే బాగుంటుందేమో అని ప్రింట్ పంపించాము ఆయనకి, ఆయన చూడటానికి సాధ్యపడలేదు బట్ ఫర్ వేరియస్ రీజన్స్. అట్లాగే సుమంత్ చూశాడు, తనకు బాగా నచ్చింది. నేను తన అన్నపూర్ణకి వెళ్ళి కలిసినప్పుడు అతను అప్పుడు యువకుడు ఏదో సినిమా చేస్తున్నాడు, అది కాకుండా రాఘవేంద్రరావుతో సినిమా, కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, తను చేయలేకపోతున్నందుకు నిజంగా ఆనెస్ట్గా, బికాస్ హీ కెనాట్ ఆస్క్ us టు వెయిట్ ఫర్ 1 year కైండ్ ఆఫ్ థింగ్. సో అప్పుడు నేను భాస్కర్ అనుకున్నది ఈ సినిమాకి మనం కొత్త వాళ్ళతోనే చెయ్యాలి, ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అనగనగా ఆకాశం ఉంది సాంగ్ లాంటి దానికి 400 మంది 500 మంది స్టూడెంట్స్ చేయాల్సిన సాంగ్, అవును, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అప్పుడు నేను రామోజీరావు గారిని అప్రోచ్ అయ్యి చేయటం, ఇట్లా ఒక్కొక్కరు రావటం. ఫస్ట్ త్రివిక్రమ్ లేడండి, ఇంకొక రైటర్ నాకు కంటిన్యూస్గా రాసేవాడు. ఓకే, పేర్లు ఇప్పుడు అనవసరం. భాస్కర్ అప్పుడు ఏమండి నేను ఒక ప్రాజెక్ట్ కోసం ఒక అతనితో ట్రావెల్ చేశానంటే ఇతని పేరు చెప్పాడు, త్రివిక్రమ్ పేరు. అంతకుముందు పరిచయం ఉంది. స్వయంవరం అప్పుడు వాళ్ళిద్దరు ట్రావెల్ చేసింది కాదు, వాళ్ళిద్దరిని నేను కలిసింది ఫిలిం ఫెస్టివల్ అని చెప్పాను 99లో. సార్ ఒక ఫిలిం ఫెస్టివల్లో కలిసాం. అప్పుడు పిల్ల నచ్చింది షూటింగ్ జరుగుతున్నప్పుడు. సో అతను భీమవరంలో ఉన్నాడంటే ఇమీడియట్గా అతను కాల్ చేసి చెన్నైలో జరిగింది.
త్రివిక్రమ్ రావటం, వాళ్ళిద్దరూ కలిసి వేరే సినిమాకి అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. సార్ అందులో కొన్ని సీన్లు చెప్పాడు. చెప్తే ఇంక దేనికి అసలు నేను మామూలుగా స్క్రిప్ట్ రైటింగ్ అప్పుడు ట్రావెల్ అవుదాం అనుకున్న వాడిని మీరిద్దరు రాసేసి చివరిలో చెప్పండి నాకు నరేషన్, అదంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సింక్ అయింది మీకు. యూ గో హెడ్, ఐ నో మెతుకు పట్టుకుంటే చాలు కదా, దట్స్ ఇట్, దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం అన్న తర్వాత మేము ముగ్గురం టీం అయిపోయాం. ఇక ఎక్కడి నుంచి హూ ఎల్స్ టు బి అన్ ది బోర్డ్. సో ఒక్కొక్కరిని తీసుకుంటా అట్లా జరిగిందండి ఆ సినిమా. సార్ మొన్న మీరు త్రివిక్రమ్ గారు మాట్లాడుకుంటున్న వీడియోలో చూశాను, అక్కడ కొన్ని విషయాలు మీరు చెప్పనట్టు చెప్పి వదిలేశారు. తరుణ్ గారి అక్కడ ఫారెన్లో చేసిన ఆ పూజ ఏంటి, అసలు ఏం జరిగింది, ఎంత ఫైన్ కట్టారు, ఏం జరిగింది చెప్పండి. ఏం లేదండి, ప్రతిరోజు తను చాలా భక్తి శ్రద్ధలతోనూ పూజ చేస్తాడు. స్నానం చేసి వచ్చి అక్కడ కూడా ఇక్కడి నుంచి తెచ్చుకుంటాడు దేవుడి బొమ్మలు ఇవన్నీ. సో ఆ రోజున షూటింగ్కి వెళ్ళాలి 7 గంటలకు 7:30కో, తను 6 గంటలకు 6:30కో అప్పుడు రెడీ అయిపోయి, ఐ డోంట్ రిమెంబర్ వెదర్ ఇట్ వాజ్ ఇన్ ది మార్నింగ్ ఆర్ ఇన్ ది ఈవినింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే హారతి ఇచ్చి అగరబత్తి గీశాడు. పైన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవి ఉంటాయి కదా, ఆ ఫైర్ అలార్మ్స్, ఈ పొగ వెళ్ళింది, ఫైర్ అలారం ఎక్కడో మోగింది, గబగబా ఫైర్ ఇంజిన్ రావటం, ఫాల్స్ అలారం కింద. సో దానికి ఏదో ఫైన్ కట్టారు. ఎంత కట్టారు? ఐ డోంట్ రిమెంబర్ అండి. మేబీ అప్పుడు ఒక 500 ఫ్రాంక్స్ ఉంటుందేమో, 10 కొంచెం పెద్ద అమౌంట్ కింద లెక్క. అవును. బట్ యూ హ్యావ్ టు పే, యూ హ్యావ్ టు ఒబే దేర్ రూల్స్. తర్వాత ఏమన్నారు తరుణ్ గారు ఇన్సిడెంట్? అదే చాలా స్పోర్ట్ ఆడతా పాడతా కదా చేసింది. త్రివిక్రమ్ కూడా అన్నాడు కదా, నీది చాలా కాస్ట్లీ పూజ అయిపోయింది. సార్ నువ్వే కావాలి రిలీజ్ తర్వాత సార్ నేను మాట్లాడేది, పెద్ద స్టార్లకు కూడా అచీవ్ చేయలేని సక్సెస్ అది. అంటే 100 days సెంటర్స్ కానీ, 175 సెంటర్స్ కానీ, 200 days సెంటర్స్ కానీ నువ్వే కావాలి సినిమాకి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట కేంద్రాలు. సో అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత అంత చిన్న ఏజ్లో తరుణ్ ఎలా తీసుకున్నాడు ఆ సక్సెస్ని? తరుణ్ తర్వాత కూడా తను మంచి సినిమాలు చేశాడు కదండి. నువ్వు మన వీళ్ళ సినిమా చేశాడు కదా, సురేష్ వాళ్ళదే ఒక సినిమా చేశాడు. ఐ థింక్ డిడ్ రీజనబుల్ వెల్. తర్వాత బహుశా స్క్రిప్ట్ సెలక్షన్లో పొరపాట్లు జరిగి ఉంటాయి, అందుకనే తన గ్రోత్ ఇంకా పైకి వెళ్ళకోకుండా జరిగి ఉంటుందండి. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ యువర్ స్క్రిప్ట్ సెలక్షన్. మన చేతుల్లో ఏముండదంట, యూ హ్యావ్ ఎ డెస్టినీ, దట్స్ వేర్ హీ హాజ్ హర్డ్. సార్ ఎంత కాదనుకున్న తరుణ్ మీరు తీసుకొచ్చిన హీరో, మీ చేతుల మీదుగా వచ్చిన హీరో. యాక్చువల్గా ఆయన ఏ స్థానంలో ఉంటాడు, ఏ రేంజ్కి వెళ్తాడో అందరూ ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ వేశారు. బట్ బ్యాడ్ లక్ అది జరగలేదు. ఎప్పుడైనా మీరు ఆయన కలిసినప్పుడు మాట్లాడతారా తరుణ్ ఇలా అయింది? అంటే 3 సినిమాలు చేసాం ఆల్మోస్ట్. నువ్వే కావాలి, తర్వాత నువ్వే అలా చెప్పను, 3 సినిమాలు చేసాం. తర్వాత నేను నా పంతాలు ఫస్ట్ కథ, తర్వాత డైరెక్టర్, తర్వాతే తరుణ్తో చేద్దామని వెతుక్కోవాలి కథ ఇది కూడా. నేను పలానా వాళ్ళతో కథ చేద్దామని ఈ ప్రాసెస్లో రామ్తో సినిమాలు స్టార్ట్ చేశాక 2008 తర్వాత ఇంకా వేరే ఆర్టిస్ట్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదండి. దానికి మ్యాచ్ అయ్యే కథల గురించి చూసుకోవడం, ఇద్దరం కలిసి పెద్దన్న గారు ఇది బాగుంటుందని తనంటే కలిసి చేయటం, అంతవరకే జరిగింది. సో తరుణ్ గురించి మీరు పర్టికులర్గా అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే తర్వాత ఇప్పుడు కూడా నా దగ్గరికి అంత డిమాండింగ్ స్క్రిప్ట్ 2008 ముందు రాలా, తనతోనే చేయాలని. 2003లో అనుకుంటా అలా చెప్పిన లాస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత గౌరీ, ప్రేమంటే ఇంతే, అట్లా 2-3 సినిమాలు చేసాము. ఎప్పుడు కలిసింది లేదు బయట, ఎప్పుడు కలిసింది లేదు. మామూలుగా కలవటానికి హలో అంకుల్ అంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా. దట్స్ మన నువ్వే రిలీజ్ అప్పుడు కూడా మేము అందరం కలిసి ఒక స్టేజ్ మీద. అవును. సో హీ హ్యాస్ ది సేమ్ లవ్ ఫర్ ఆల్ ఆఫ్ us, వీ హ్యావ్ ది సేమ్ లవ్ ఫర్ హిమ్. నాకు ఒక క్వశ్చన్కి సమాధానం కావాలి. త్రివిక్రమ్ గారు మీకు పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి మామూలు రైటర్ కాదు, రాబోయే దశాబ్దాన్ని ఇంకో 2-3 దశాబ్దాలు ఇండస్ట్రీ ఇతందే అని మీకు అర్థమైన క్షణం ఒకటి ఉంటుంది కదా సార్, ఆ స్పార్క్ కనిపించిన క్షణం ఏంటి, ఆ సంఘటన ఏమన్నా గుర్తుందా? నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చాడు ఒక రోజున, ఖాళీగా ఉన్నాము, నేను బాగా సీరియట్లు కాల్చేవాడిని ఆ రోజులు. ఆ ఖాళీ ఏరియా ఉంటే దాసీను అట్లా వెళ్దాం కిందకని చెప్పి తిరుగుతూ ఉండగా ఒక కథ చెప్తా అన్నాడు. అట్లా తిరుగుతానే 1.5 గంట కథ చెప్పాడు, అదే నువ్వే కథ. ఓకే, సినిమా చాలా బాగుంది, ఈ సినిమాతో నువ్వు డైరెక్టర్ అంతే. సో అంతేనండి, ఇంకా తనకి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఏదనేది నువ్వే కావాలి స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఫర్ ఎవర్. ఓకే. సో నేను కోటికి ఈ సినిమా రికార్డింగ్ అప్పుడు పంపించా. ఏంటి కోటి నీ అభిప్రాయం సినిమా గురించి అంటే, భయ్యా భాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ నువ్వు పెట్టుకుని 30 సినిమాలు చేయొచ్చు, అసలు వెనక తిరిగి ఆలోచించక్కర్లా అనేమాట కోటి అన్నాడు ఆ రోజున. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అండి. అంటే
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.